ఈ మధ్యకాలంలో కూడా మీరు అందరూ చూశారు, మా పార్టీ సీనియర్ పార్లమెంటేరియన్ మూడోసారి ఎంపీగా వ్యవహరిస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారి మీద మొన్న రీసెంట్గా వారిని విచారణకు పిలవడం, వారిని అరెస్ట్ చేయడం, నిన్న సెంట్రల్ జైలు కూడా తరలించడం, రిమాండ్కి వేయడం అనేటువంటిది మీరు అందరూ కూడా చూశారు. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రాష్ట్ర ప్రభుత్వం కింద అనేకమైనటువంటి ఉంటాయి. సిఐడి ఉంటుంది, డిపార్ట్మెంట్ అనుకున్నటువంటి డిఫరెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, లేదా వీరు నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి. ఈరోజు ప్రధానంగా నడుస్తున్నటువంటి ఈ సిట్ ఎంక్వైరీ, ఈ లిక్కర్ దాని మీద ఏదైతే ఈ అక్రమ కేసు ఏదైతే ఉందో, ఈ అక్రమ కేసు మీద నడుస్తున్నటువంటి సిట్ ఎంక్వైరీ, సిట్ని నియమించారు. ఇందులో కొంతమంది అధికారులని పెట్టడం జరిగింది. కానీ తీరా చూస్తే అసలు సిట్ ఎంక్వైరీ అనేటువంటిది అందులో ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి పత్రికలు, తెలుగుదేశం పార్టీకి గెజెట్ పేపర్ లాంటి రెండు పత్రికలు, ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి చేస్తున్నటువంటి ఈ వీరి విచారణని సిట్టు వారి విచారణగా టేకప్ చేస్తుందా అనేటువంటి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏదన్నా ఒకరి మీద ఒకరిని అరెస్ట్ చేసే ముందో, లేదా ఫలానా వ్యక్తిని రిమాండ్కి తీసుకునేటువంటి దానికి ముందో ఓ ప్రధానమైనటువంటి స్టోరీ వస్తుంది. ఈనాడులో ఒక బ్యానర్ ఐటము, ఆంధ్రజ్యోతిలో ఒక బ్యానర్ ఐటము. దాని నుంచి ఓ వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో మనం ఏం జరగబోతుంది అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. ఈరోజు సరే, నిన్న మిథున్ రెడ్డి గారిని చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం కానీ, సామాన్య ప్రజలు కానీ అందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండించాం. కావాలని కక్షపూరితమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా మా సీనియర్ పార్లమెంటేరియన్ అనేటువంటి మిథున్ రెడ్డి గారిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అనేటువంటిది మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండించాం. తీరా ఈరోజు చూస్తే ఇది ఈనాడు పేపర్. దీంట్లో ఈరోజు బ్యానర్ ఐటమ్ బిగ్ బాస్ జగనే. ఇది ఒక ఆర్టికల్. సరే, దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ, ఆ విషయాలు వాటి జోలికి వెళ్దాం. ఇది ఆంధ్రజ్యోతి పేపర్. దీంట్లో కూడా దీనికి ఒక సపరేట్ ముడుపులు మూల విరాట్కే అని చెప్పి ఇది ఒక ఆర్టికల్. ఛార్జ్ షీట్లో ఏం రాయాలో, ఎంక్వైరీలో ఎవరేం చెప్తారో, ఎవరు ఏ విట్నెస్లో ఎవరెవరి మీద కేసులు పెట్టాలో, ఎవరిని తర్వాత అరెస్ట్ చేయాలో ఇవన్నీ సిట్టు చెప్పదు, ఈనాడు ఆంధ్రజ్యోతి చెప్తాయి. ఈనాడు ఆంధ్రజ్యోతి చెప్తే దాని ప్రకారం సిట్ ఎంక్వైరీ నడుస్తుంటుంది, దాని ప్రకారం అరెస్టులు ఉంటాయి, దాని ప్రకారం కక్ష సాధింపు చర్యలు చేపడతాం, దాని ప్రకారం మా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. ఎంత అన్యాయంగా కేసు నమోదు చేశారంటే, సహజంగా ప్రభుత్వం నడుస్తున్నప్పుడు, ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు అవడమే రాజకీయ నాయకులు, అంటే ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సహజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆ ప్రభుత్వం కింద నడవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ఉన్నటువంటి అధికారులు నాయకులతో మాట్లాడుతుంటారు, నాయకులు అధికారులతో మాట్లాడుతుంటారు. సహజంగా అధికారం ఉన్నప్పుడు మా వ్యక్తిగతమైనటువంటి సిబ్బంది పర్సనల్ సెక్రటరీలో, ఓఎస్డీలో, లేదా పర్సనల్ అసిస్టెంట్లో వారితో సహజసిద్ధంగా రోజువారీ వారితో కమ్యూనికేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా మెయిన్ సీఎంఓలో అయితే సహజంగా అన్ని డిపార్ట్మెంట్స్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండడం అనేటువంటిది సహజంగా ఏ ప్రభుత్వంలోనూ నడుస్తుంటుంది. సిట్ ఎంక్వైరీ నడుస్తుంటుంది, దాని ప్రకారం అరెస్టులు ఉంటాయి,
దాని ప్రకారం కక్ష సాధింపు చర్యలు చేపడతాం. దాని ప్రకారం మా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. ఎంత అన్యాయంగా కేసు నమోదు చేశారంటే, సహజంగా ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు అవడమే రాజకీయ నాయకులు, అంటే ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సహజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆ ప్రభుత్వం కింద నడవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ఉన్నటువంటి అధికారులు నాయకులతో మాట్లాడుతుంటారు, నాయకులు అధికారులతో మాట్లాడుతుంటారు. సహజంగా అధికారం ఉన్నప్పుడు మా వ్యక్తిగతమైనటువంటి సిబ్బంది పర్సనల్ సెక్రటరీలో, ఓఎస్డీలో, లేక పర్సనల్ అసిస్టెంట్లో వారితో సహజసిద్ధంగా రోజువారీ వారితో కమ్యూనికేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా మెయిన్ సీఎంఓలో అయితే సహజంగా అన్ని డిపార్ట్మెంట్స్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండడం అనేటువంటిది సహజంగా ఏ ప్రభుత్వంలోనూ నడుస్తుంటుంది. ఈరోజు పెట్టినటువంటి కేసు ఈ ఓరల్ ఎవిడెన్సెస్ మీద, అంటే ఫలానా వ్యక్తి ఫలానా అధికారితో మాట్లాడాడు, ఓరల్ ఎవిడెన్సెస్ మీద, అంటే ఫలానా వ్యక్తి ఫలానా అధికారితో మాట్లాడాడు, ఫలానా వ్యక్తిగత సిబ్బంది ఫలానా నాయకుడితో మాట్లాడాడు, ఫలానా వ్యక్తులు ఫలానా కొంతమంది అధికారులు కొంతమంది ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ఈ మాట్లాడుకున్నటువంటి మాటలన్నింటిలో కూడా ఈ లిక్కర్కి గారు లోకేష్ గారు రోజు మాట్లాడుకుంటారు కదా, మరి ఆయన ముఖ్యమంత్రి, ఈయన మంత్రి. మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ రోజు మాట్లాడుకున్నారని చెప్పి మేము ఊహాజనితంగా ఒక కేసు పెట్టేస్తే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదా మీ వ్యక్తిగత సిబ్బంది లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు రెండోసారి మళ్ళీ అప్పుడు ఆ రోజు మొదటిసారి కుట్ర చేస్తే 151 సీట్లు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు రెండోసారి చేస్తున్నారు. రేపు మీ భవిష్యత్తు ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోండి.